చార్టర్డ్ ఫ్లైట్లో పెద్ద పెద్ద విమానాల్లో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తిరిగేటోడు నిన్న మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి తను ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఆ కామెంట్లకి ధీటుగానే సమాధానం చెప్తున్నాను. అసలు మాడుగుల నియోజకవర్గం అనేటువంటిది ఎక్కడ తెలుసా? నియోజకవర్గంలో ఎన్ని రహదారులు ఉన్నాయో తెలుసా? ఆ రహదారులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి, పిఆర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి అనేటువంటిది నీకు ఏమైనా ఆలోచన ఒకసారైనా పార్లమెంట్కి పోటీ చేస్తున్నావు, మాడుగుల నియోజకవర్గం రోడ్లు గుండా ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేస్తావు? ఈ మధ్యకాలంలో గతంలో చూడక్కర్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో నియోజకవర్గం మొత్తం మీద కేవలం 3 రోడ్లు తప్ప అవి పూర్తిగా సిద్ధం కాల. మిగతా రోడ్లన్నీ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అన్ని రోడ్లన్నీ కూడా ఈ 2 ఏళ్లలోనే మరలా పటిష్టమైనటువంటి నాణ్యతలు పాటిస్తూ తార్ రోడ్లుగా వేయడం జరిగింది. సుమారుగా దాదాపుగా 100 రోడ్లు తార్ రోడ్లుగా మార్చారు వివిధ గ్రాంట్ల నుంచి. నువ్వు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉంటే అభివృద్ధి మాడుగుల అభివృద్ధి అనేటువంటి మీకు ఎలా కనిపిస్తాయి? ఈరోజు భారతదేశ చరిత్రలోనే మాడుగుల అభివృద్ధి లేకుండా వెనుకబడినటువంటి ప్రాంతంగా నువ్వు మాట్లాడుతున్నావు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం వరకు కూడా రహదారి సౌకర్యం లేనటువంటి గ్రామాలు నేరాపల్లి మండలం, చింతలపూడి పంచాయతీ, నేరాలపూడి, బోడుగోరం అనేటువంటి 2 శివారు గిరిజన ఆవాస ప్రాంతాలకి నడిచేటువంటి తోవ కూడా సక్రమంగా లేకపోతే నేను వెళ్ళి చూసిన తర్వాత కేవలం 28 రోజుల ముందు నడిచి వెళ్ళాను. 28 రోజుల తర్వాత స్కార్పియో వేసుకొని ఆ నేరాలపూడి, బోడుగోరం వెళ్ళాను. ఆ ఊరు కూడా ఎక్కడ ఉండేది నీకు తెలియదు. ఏ నాయకుడు కూడా ఇంతవరకు వెళ్ళాల. అటువంటి మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి గిరిజన ఆవాస ప్రాంతానికి కూడా ఈరోజు తారు రోడ్లుగా మార్పు చేశాను. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వేదో ఛాలెంజ్ చేశావు. ఏమక్కర్లా, ఇంకా విత్డ్రా టైం ఉంది, ఇంకా విత్డ్రా టైం అయిపోలా. రేపు వస్తే ఇద్దరం కలిసి మీ సాక్షిగా మీకు కూడా ప్రెస్ వెహికల్ పెడతాను. తను ఉండాలా, నేనుండాలా. మాడుగుల నియోజకవర్గం కుందుర్తి నియోజకవర్గం దాటిన తర్వాత ఏకోటపాడు మండలం సూర్యవలస జంక్షన్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడనే స్టార్ట్ అవుతాము. అక్కడి నుంచి మాడుగుల మండలం దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల మండలం ఉన్నటువంటి పొంగలపాక విలేజ్, తోడవరం నియోజకవర్గం రావుకావతం మోడల్, అక్కడ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్దాం. నువ్వు ఎక్కడైనా అభివృద్ధి అనేటువంటి మీరు చూద్దాం, నేను చూద్దాం. ఎందుకంటే మాకు నిర్ణయించుకునేది కాదు. అందులో మీరు నిజంగా అభివృద్ధి చెందలేదు, లేవు. 178 కోట్ల రూపాయలని ఒక మాడుగుల నియోజకవర్గానికి జలజీవన మిషన్ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో సామర్థ్యం సరిపోకపోతే కొత్త ట్యాంకులు నిర్మాణం చేస్తాం. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం. చాలా ఊళ్ళో నీళ్ళు అవుతున్నారు, వేగ పనులు జరుగుతున్నాయి, టెండర్ ప్రక్రియలు జరిగిపోయినాయి, అగ్రిమెంట్లు రాశారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని 2వ దశలో ఉన్నాయి, కొన్ని 3వ దశలో ఉన్నాయి. చక్కటి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, హెల్త్ సెంటర్, ఇది అభివృద్ధి అంటే ఇది. ప్రతి గ్రామంలో కూడా 5 ఏళ్ళ అవలా నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసి 5 ఏళ్ళు చేస్తున్నాను. ఆ విషయం కూడా తను పూర్తిగా పరిజ్ఞానం లేదు. 2 ఏళ్ళు మాత్రమే అయింది. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బాధ్యతలు తీసుకొని 2 ఏళ్ళు మాత్రమే అయింది. 2 ఏళ్లలో ఎనలేనటువంటి అభివృద్ధి చేశాను. నేను డైరెక్ట్గా మీ ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు చూసిన తర్వాత మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి అభివృద్ధి జరగలేదు,
మీరు అసలు ఒక రోడ్డు కూడా కనిపించట్లేదు మీరు వేసింది అనేటువంటిది తను నిరూపించగలిగితే మీ సాక్షిగా నేను విత్డ్రా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను వేసినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేస్తాను. మీడియా సోదరులు ఉంటారు, నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మీకు తాబేదారులకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీ నాయకులు ఉంటారు. ఆ గ్రామాల పేరు కూడా నీకు చెప్తాను, నేను తిరగట్లేదు. ఆ మండలం ఆ పేర్లు చెప్తాను నీకు. ఎన్ని రోడ్లు వేస్తానో అన్ని రోడ్లు కూడా తిరగాలి. టైం ఎంత టైం పూర్తయినా సరే ఏ గ్రామాల్లో హెడ్ క్వార్టర్స్ పోదాము. నేను వేసిన సిమెంట్ రోడ్డు, నేను ఇచ్చినటువంటి డ్రైనేజెస్, నేను కట్టించినటువంటి కమ్యూనిటీ హాల్స్, అభివృద్ధి అంటే ఇదే కదా అభివృద్ధి. తన విషయంలో ఏమనుకుంటున్నాడే, నాకు బ్యాంకులు మోసం చేసి దోపిడీలు చేసి వేల కోట్లు నా అకౌంట్లో ఉన్నాయి, గూడుముత్యాల సామాన్యుడు కనీసం మాట్లాడలేడు, తన అకౌంట్లో డబ్బులు లేవు, ఇది అభివృద్ధి కాదనుకుంటున్నాడు. మీకు అదే అభివృద్ధి అయితే ప్రతి గిరిజన ప్రాంతానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు, వారి సహకారం మేరకు ఈరోజు ఎనలేని అభివృద్ధి చేస్తాను. తను అంటున్నాడే భారతదేశంలో వాడుగుల అభివృద్ధి జరగలేనటువంటి కాన్స్టిట్యూన్సీ ఎదురంటే అది వాడుగులు అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది ఏ నియోజకవర్గం అంటే అది మాడుగుల నియోజకవర్గం. అంటే ఇప్పుడు సిద్ధం సభలో డిప్యూటీ